నువ్వు కూడా తమ్నెయిల్ క్లిక్ చేసి వీడియో మీదకి వచ్చినావా? 2025లో నువ్వు కూడా నీ బ్యాగ్ని ఈ రకంగా ట్రైన్ చేస్తున్నావా? అసలు బ్యాగ్లో మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తారు ఇప్పుడు కూడా? అసలు బ్యాగ్ని మనం ప్రాపర్గా ఎట్లా బిల్డ్ చేయాలి? బ్యాగ్లో మనకి ఎన్ని మజిల్స్ ఉంటాయి? ప్రతి ఒక్క మజిల్ని ఎంత మంచిగా చేయాలి? అసలు మన బ్యాక్లో ఎలాంటి మనకి వీక్నెస్ మజిల్ లేకుండా ఓవరాల్ బ్యాక్ని మంచిగా ఎట్లా బిల్డ్ చేయాలి? థిక్నెస్ ఎట్లా యాడ్ చేయాలి? విడ్త్ ఎట్లా యాడ్ చేయాలి? ఇవన్నీ ప్రతి ఒక్కటి వీడియో మొత్తంలో కవర్ చేద్దాం. కాబట్టి ఛానల్కి నువ్వు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయి. నీకు కింద కామెంట్ పెట్టు. ఇక ఎలాంటి లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేనైతే నా బ్యాగ్ని ట్రైన్ చేయడం అయితే నేను మొత్తం చేంజ్ చేసిన. నేను చాలా మిస్టేక్స్ చేస్తుండే, అవన్నీ చేంజ్ చేసిన. ఇప్పుడు నేను ఫాలో అయితే పుష్ పుల్ లెగ్స్ నేను ఫాలో అవుతా. ఫుల్ డే రోజు ఏమేం చేసా, ఈ స్ప్లిట్ చేంజ్ చేసినప్పటికీ నేను ఏమేమి చేసిన, ఎలాంటి మిస్టేక్స్ చేసిన, ఎలాంటి దానికి సొల్యూషన్ ఏం చేసిన, ఎలాంటి వేరియేషన్లు ఇప్పుడు యాడ్ చేసిన అనేది ఈరోజు మీకు చెప్తా. ఒకసారి నా బ్యాక్ కండిషన్ చూపిస్తా చూడండి. నేనైతే ఫుల్ ఫ్రేమ్ అయితే కవర్ చేయలేకపోయినా, ఇక్కడ స్పేస్ లేదు ముంగల నాకు, అందుకే నేను మొత్తం స్పేస్ కవర్ చేయలేకపోయినా. కానీ నా మెయిన్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేసిన. నాలాగా మీ బ్యాగ్ కూడా మీకు మంచిగా థిక్ కావాలి, మంచిగా వైడ్ కావాలి, మంచిగా డీమన్ బ్యాగ్ కావాలంటే మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయాలి. ఒకటే మజిల్ని మీరు మళ్ళీ ట్రైన్ చేస్తాం. నేను జిమ్లో చాలా మందిని చూసిన లాట్స్కి ఎక్సర్సైజ్ని లాట్స్ మీదనే ఫోకస్ చేశారు, అంటే ఒకటే ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేశారు. అసలు మన బ్యాగ్లో మనకి మొత్తం ఉంటాయి. ట్రాప్స్ ఉంటుంది, మళ్ళీ నీ షోల్డర్ ఎంకల్ ఉంటుంది, రెడ్ డెల్ట్, ట్రాప్స్, రెంబాయిడ్స్, లోవర్ లాడ్స్ ఇవన్నీ అన్న మజిల్స్ ఉంటాయి. ఇవి అన్ని మజిల్స్ని మనం కవర్ చేసేటట్టు మన ఫుల్ డేని పెట్టుకోవాలి. ఫుల్ డే అయితే మీరు ఒకవేళ పుష్ పుల్ లెగ్స్ అయితే ఫుల్ డే, ఒకవేళ మీ బ్యాక్ డే అయితే డబుల్ మజిల్ అయితే బ్యాక్ డే, అట్లా మీరు ఇవన్నీ కవర్ చేసేటట్టు మీరు చూసుకోండి. అప్పుడైతేనే మీకు మంచి డీమన్ బ్యాక్ అనేది వస్తుంది. నేను చాలా మంది చేసే మిస్టేక్స్ అయితే నేను చెప్తా చూడండి. చాలా మంది పోతారు, లాట్ పుల్ డౌన్ దగ్గర పోతారు, లాట్ పుల్ డౌన్ కొడతారు, అదే 4 సెట్లు కొడతారు. ఇట్లా అయిపోగానే మళ్ళీ వైడ్ కొడతారు, మళ్ళీ ఇట్లా అయిపోగానే మళ్ళీ దగ్గరికి కొడతారు, మళ్ళీ ఇట్లా అయిపోగానే మళ్ళీ వైడ్ కొడతారు. ఇవన్నీ చేస్తే మీరు బ్యాక్ బిల్డ్ అవుతుంది అనుకుంటారు, కానీ మీరు లాట్స్ మీద మరీ ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు, మరీ ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. కాబట్టి మీకు చాలా నష్టం అయితే జరుగుతుంది. మీరు మీ మజిల్స్ అన్నీ ఎంకలన్నీ ట్రైన్ అయ్యేటట్టు చూడాలి. ఇప్పుడు నేను చేసేటివి 4 ఎక్సర్సైజెస్ చెప్తాను. ఈ 4 ఎక్సర్సైజెస్ మాత్రం మీరు ఇంక్లూడ్ చేసుకోండి. బ్యాక్కి మీకు ఇంకేమైనా వీక్నెస్ మజిల్స్ అనిపిస్తే దానికి మీరు ఇంకో వేరియేషన్ కూడా యాడ్ చేస్తారు. ఓ రోస్ చేస్తుంది, బెంట్ ఓ రోస్ అంటే మీకు తెలుసు, ఇట్లా పట్టుకొని ఇట్లా చేస్తుంది. కానీ అందులో నా మొబిలిటీ బాగాలేదు. అందులో నాకు వెయిట్స్ 60-70 వెయిట్ పోగానే నాకు రిస్ట్ నొప్పిలు ఇవ్వడం కానీ, నా లోవర్ బ్యాక్ నొప్పిలు ఇవ్వడం కానీ జరిగింది. కానీ నేనేం చేసిన, దానికి ఆల్టర్నేట్లోనే చెస్ట్ సపోర్టెడ్ రోస్ కొడుతున్నాను. చెస్ట్ సపోర్టెడ్ రోస్ కొట్టడం నుంచి నా వెయిట్స్ అనేటివి ఎంతగానో ఇంక్రీజ్ అయినా నాకు రిస్ట్ పెయిన్ ఉంటుంది, చెస్ట్కి మంచిగా సపోర్ట్ ఉంటుంది, నాకు మొత్తం సపోర్ట్ ఉంటుంది. నా టార్గెట్ మొత్తం నా మిడ్ బ్యాక్, నా లాట్స్కి పడుతుంది. కాబట్టి ఇది నేను చాలా మందికి ఇదే సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే బెంట్ ఓవర్ రోస్ కాడ కష్టపడుతున్నారో వాళ్ళు చెస్ట్ సపోర్టెడ్ రోస్ కొట్టండి. అంతే. మన బెంచ్ ఉంటుంది కదా, ఇంక్లైన్ బెంచ్ మీద మీరు దాని మీద ఉల్టా వండుకొని ఇట్లా డంబుల్స్ చేశారనమాట. ఇక్కడ నేను వీడియో వేసా, కావాలంటే చూడండి. అది చెస్ట్ సపోర్టెడ్ రోస్. ఇది అయితే నేను కొడతా, మంచిగా పడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చి లాట్ పుల్ డౌన్ చేస్తా. లాట్ పుల్ డౌన్లో నేను ఎన్ని సెట్స్ చేస్తా, ఒక వార్మప్ సెట్, ఒక 3 వర్కింగ్ సెట్స్ చేస్తా. ఫస్ట్ వార్మప్ సెట్ అయిపోగానే నేను వైడ్ గ్రిప్పే పట్టుకుంటా. వైడ్ గ్రిప్ పట్టుకొని మంచిగా రేంజ్ ఆఫ్ మోషన్లో కొట్టుకుంటా. ఫామ్ ఇంత కూడా ఖరాబ్ కాకుండా మెల్లగా పెట్టా. ఈగో లిఫ్టింగ్ అయితే అస్సలకే పోను. ఏదైనా నా మోడరేట్ వెయిట్స్ ఉన్నాయో నా మోడరేట్ వెయిట్ పెట్టుకొని ఇట్లా కరెక్ట్ ఫామ్లో చేస్తా. మనకి మెయిన్ అనేటివి మీరు చేసేటప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. లాట్స్కి పడకుండా వాళ్ళకి బైసిప్స్లో ఎక్కువ పడడం కానీ, షోల్డర్స్లో పడడం కానీ పడుతుంది. మీరు అట్లా చేయకూడదు. మీరు చేసేటప్పుడు మీ లాట్స్ని మీరు ఫుల్ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది పెట్టుకోవాలి, చూసుకోవాలి. ఏమైనా తప్పు చేస్తే పక్కన ఉన్న వాళ్ళకి అడగాలి, బ్రో ఏమైనా తప్పు చేస్తున్నారా. ఒకవేళ అలా అడ్వాన్స్ అయిన వాళ్ళు ఉంటే, ఒకవేళ మీకు మంచిగా లాట్స్కి టార్గెట్ అవుతున్నట్టయితే మీరు దాని నుంచి మెల్లమెల్లగా ఇంటెన్సిటీని పెంచండి, వెయిట్స్ని పెంచండి, రెప్స్ని పెంచండి. మీ లాట్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయి. టీ బార్ రోస్ అని అంటారు. ఈ టీ బార్ రోస్ అనేది మన మిడ్ బ్యాక్కి మొత్తం టార్గెట్ అవుతుంది. దీన్ని కూడా నేను మంచిగా ఫామ్ ఖరాబ్ కాకుండా నేను చాలా మెల్లగా తీసుకొని వస్తాను. ఇక్కడ వీడియో వేస్తా చూడండి, కావాలంటే మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేసుకోండి. టీ బార్ రోస్ అనేటివి చేస్తా. టీ బార్ రోస్ అనేటిది మన బ్యాక్లో ఉన్న థిక్నెస్ని పెంచుతుంది. మన బ్యాక్ అనేది మనకి థిక్గా కనిపించాలంటే టీ బార్ రోస్ అనేటిది బెస్ట్ అనేది టీ బార్ రోస్. చలో టీ బార్ రోస్ అయిపోయినాక మీరేం చేయాలి, సింగిల్ ఆర్మ్ రోస్ చేయాలి.
సింగిల్ ఆర్మ్ రోస్ చేసినప్పుడు మీరు ఇట్ల నుంచి ఇక్కడ గుంజినప్పుడు సింగిల్ ఆర్మ్ రోస్ చేసినప్పుడు కేబుల్తోనైనా చేయండి, లేకపోతే చాలామంది డంబుల్స్తో చేస్తారు. మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే, మీకు ఎలా స్ట్రెచ్, మీకు ఎలా మజిల్ ఫైబర్ బాగుంటే, ఎలా స్ట్రెచ్ బాగుంటే మీరు పర్ఫామ్ చేయండి. నేనైతే నాకు సింగిల్ ఆర్మ్ కేబుల్ అనేది నాకు చాలా బాగుంటుంది కాబట్టి నేను సింగిల్ ఆర్మ్ కేబుల్ చేసుకుంటాను. సింగిల్ ఆర్మ్ కేబుల్ రోస్ అనేవి చేసుకుంటా. ఏం చేసిన ఏం లేదు, స్ట్రక్స్ కొడతా, వేరియేషన్ అదొకటి, ప్లేట్స్ తీసుకొని ఇట్లా కొడతా, ఇది ఒక వేరియేషన్ ఒకటి, ఇట్లా 2 వేరియేషన్ కొడతా, నా ట్రాప్స్ అయిపోతాయి. నా ఓవరాల్ బ్యాక్ అనేది అయిపోతుంది. లోవర్ బ్యాక్లో వాళ్ళకి మొబిలిటీ ఉండదు, స్ట్రెంత్ ఉండదు, మజిల్ ఫైబర్ అంత బాగుండదు, కాబట్టి వాళ్ళు హైపర్ ఎక్స్టెన్షన్స్ అనేటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ డెడ్ లిఫ్ట్ పెట్టుకొని చాలా మోడరేట్ వెయిట్ పెట్టుకొని కూడా పర్ఫామ్ చేయొచ్చు. అట్లా మీ లోవర్ బ్యాక్ అనేది మంచిగా మొబిలిటీ, స్టెబిలిటీ మంచిగా ఉంటుంది, మీకు స్ట్రెంత్ కూడా వస్తుంది లోవర్ బ్యాక్లో. ఇది ఇప్పటికీ వీడియో. ఈ వీడియోలో మీకు చాలా మందికి నేను నా బ్యాక్ ఎట్లా ట్రైన్ చేస్తానో టోటల్ చూపించేసిన, నా టోటల్ ఏమేమి వేరియేషన్స్ చెప్తాను అది కూడా చెప్పేసిన. డౌట్స్ ఉన్న కింద ఒక కమెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.